9 రాష్ట్రాలకు ఎన్ఎస్యుఐ అధ్యక్షులను ఏఐసిసి ప్రకటించింది. తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామిని అధిష్టానం నియమించింది. ఇప్పటివరకు తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించారు. తెలంగాణతో పాటు మరో 8 రాష్ట్రాల ఎన్ఎస్యుఐ అధ్యక్షులను ఏఐసిసి ప్రకటించింది. బీహార్కు జయశంకర్ ప్రసాద్, చండీగఢ్కు మరొక వ్యక్తిని ఏఐసిసి నియమించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, మొత్తానికి తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటస్వామిని నియమించడం జరిగింది. అండ్ అలాగే మిగతా రాష్ట్రాలకు కూడా అధ్యక్షులని ఏఐసిసి నియమించింది. పూర్తి సమాచారం ఏంటి నాగేంద్ర? థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి అనుబంధ సంఘమైనటువంటి ఎన్ఎస్యుఐకి సంబంధించి కొత్త అధ్యక్షుడిని ఏఐసిసి ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరొక 8 రాష్ట్రాలకి నూతన ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి అధ్యక్షులను ప్రకటించింది. దానిలో భాగంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ ప్లేస్లో ప్రస్తుతం కొత్త అధ్యక్షుడిని నియమించింది. ప్రస్తుతం ఎడవల్లి వెంకటస్వామిని ఆ తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్ఎస్యుఐ విభాగం అనేది అత్యంత కీలకమైనది. ఎందుకంటే విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అంశంలో నిత్యం పోరాటాలు చేసేటటువంటి విభాగం ఎన్ఎస్యుఐ. ప్రస్తుతం ఆ విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడికి బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో ఇద్దరికి 2 పదవులు ఉండవనేటటువంటి అంశం ఉంది. కాబట్టి ఆ బల్మూరి వెంకట్ ప్లేస్లో అతనికి ఎమ్మెల్సీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ఎస్ఏ విభాగానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా బల్మూరి ప్లేస్లో ఏదైతే ఎడవల్లి వెంకటస్వామిని నియమించడం జరిగింది. ఎడవల్లి వెంకటస్వామి ఎన్ఎస్యుఐలో అత్యంత కీలకంగా చురుకుగా ఉండేటటువంటి బాలస్వామిని ప్రస్తుతం వెంకటస్వామిని అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరొక 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ అధ్యక్షులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా బీహార్కు సంబంధించి జయశంకర్ ప్రసాద్ని నియమిస్తే, అదేవిధంగా చండీగఢ్కి సంబంధించి సికిందర్ బుర్రా, అదేవిధంగా మరొకవైపు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆశీస్ లాంబాతో పాటు హిమాచల్ ప్రదేశ్కి అభినవ్ ఠాగూర్తో పాటు హిమాచల్ ప్రదేశ్కి అభినవ్ ఠాగూర్ అయితే జార్ఖండ్కి సంబంధించి బెనయ్ అరోరా, ఈ విధంగా 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ అధ్యక్షులను అయితే ఏఐసిసి ప్రకటించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర శాఖకు సంబంధించి ఎన్ఎస్యుఐ శాఖకు సంబంధించి ఎడవల్లి వెంకటస్వామి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. ఈయన ఆధ్వర్యంలో విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు సంబంధించి అండగా ఉంటూ ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కానీ పోరాటం కానీ పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి గుర్తింపునిస్తూ కూడా ఏదైతే బల్మూరి వెంకట్ని గుర్తిస్తూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఆయన్ని ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అదే విభాగానికైతే ఎడవల్లి వెంకటస్వామిని అధ్యక్షుడిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సునీల్.